బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ తగిలింది. అరవింద్ కు టికెట్ ఇవ్వద్దని అంటున్నారు సొంత పార్టీ నేతలు. అరవింద్ కు టికెట్ ఇస్తే చనిపోతామంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా జగిత్యాల బీజేపీ నేతలు ఆందోళనకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బీజేపీ కార్యకర్త సతీష్. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడంటూ అరవింద్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అరవింద్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బీజేపీ నాంపల్లి కార్యాలయం ముందు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. రైట్ అది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ తగిలింది. అరవింద్ కు టికెట్ ఇవ్వద్దని అంటున్నారు సొంత పార్టీ నేతలు. అరవింద్ కు టికెట్ ఇస్తే చనిపోతామంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా జగిత్యాల బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బీజేపీ కార్యకర్త సతీష్. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడంటూ అరవింద్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అరవింద్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇంతకీ అక్కడ ఏ విషయంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసన సెగ అరవింద్ కు తగులుతోంది? ముఖ్యంగా ఏ విషయంలో? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ చెందిన నేత ఎంపీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎంపీగా 5 ఏళ్లుగా కొనసాగుతున్నారు. అయితే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి అనతి కాలంలోనే ప్రజలను మన్నలుతున్నారు. కానీ ఆయన చేసిన పనులు ప్రజలకు ఏదైతే కార్యకర్తలకు అందుబాటులో ఉండదనే కోణంలో కూడా గత కొన్ని రోజులుగా కూడా చర్చ కొనసాగుతుంది. అందువల్లనే జగిత్యాల జిల్లాకు సతీష్ బీజేపీ కార్యకర్త హైదరాబాద్ లోని నాంపల్లి కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి బీజేపీ పార్టీ కార్యాలయం ఆందోళన దిగిన నేపథ్యంలో అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ సిట్టింగ్ మరోసారి ఆయనకు టికెట్ ఇస్తే మేము పని చేయము, ఓడగొడతామని చెప్పి కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఎన్నో రోజులుగా నిజామాబాద్ జిల్లా ఎంపీకి బీజేపీ కార్యకర్తలకు పొచ్చడం లేదనే మాట వస్తుంది. అదే కోణంలో కూడా నిజామాబాద్ కు సంబంధించిన ఇటీవల జిల్లా అధ్యక్షుల మార్పు కూడా జిల్లా అధ్యక్షుడిని మార్పు కూడా స్వయంగా ఎంపీ అరవింద్ దగ్గరుండి మార్చుకున్నట్టు తెలుస్తుంది. అదే కోణంలో కూడా జిల్లాకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది ఎంపీగా అరవింద్ కు మరోసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి కరాఖండి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన కూడా దానికి నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే సతీష్ కొంతకాలంగా బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. చురుకుగా కార్యకర్తగా ఉన్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో అదేవిధంగా కోరుట్ల 2 నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనికి వస్తున్న నేపథ్యంలో అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదే బోధన్, అదేవిధంగా ఆర్మూర్, బాల్కొండ, దాంతో పాటు నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చా. అందువల్లనే నిజామాబాద్ ఎంపీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా అరవింద్ ఈసారి ఖచ్చితంగా ఓడిస్తాము, సిట్టింగ్లకు టికెట్ ఇవ్వద్దని చెప్పి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఎంపీగా అరవింద్ పోటీ చేస్తానన్న కరకానిగా చెప్పిన నేపథ్యంలో సతీష్ కు మాత్రం ఎంపీగా అరవింద్ పోటీ చేసే ఇష్టం లేదు. ఎందుకంటే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. ప్రస్తుతంగా కొనసాగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యకర్తల్లో ఎప్పుడు కూడా మాట్లాడనే కోణంలో కూడా అపోహ ఉంది. అదే కోణంలో కూడా సతీష్ హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో పెట్రోల్ పోస్తున్న ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నానని చెప్పి అక్కడ నిరసన వ్యక్తం చేయడం, దీనికి అంతటి కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గా ఆయనకు ఇష్టం లేదు. ఆయనతో పాటు మరికొంతమంది కార్యకర్తలను కూడా అరవింద్ పోటీ చేయడం ఇష్టం లేదు. గతంలో సీనియర్ కార్యకర్తలు ఎవరు కూడా అరవింద్ కు పోటీ చేయడం ఇష్టం లేకనే పార్టీ అభ్యర్థిని మార్చాలని కోరుతున్న నేపథ్యంలో ఇది కూడా అదే కోవకు చెందిన వ్యక్తిగా సతీష్ ఎన్నో సీనియర్ కార్యకర్తగా ఉన్నాను, అందుకే నేను అరవింద్ ఎంపీగా పోటీ చేస్తే మేము పని చేయమని చెప్పి హైదరాబాద్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. సతీష్ వద్దంటే ఓకే సరే, కానీ ఎవరికి మన వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉందనుకోవచ్చు. అక్కడ మొత్తంగా నిజామాబాద్ నుండి ఎంపీగా ఎవరైనా పోటీ చేస్తారు. నిజామాబాద్ కు ఒక చరిత్ర ఉంది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన నేతలు ఎవరైనా సరే కొత్తగా వచ్చిన నేతలు, అంటే గత 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా చూసుకుంటే
తెలంగాణ రాష్ట్రం రాకముందు 2004, 2009 ఎన్నికల్లో కొత్తగా వచ్చిన నేత మధుయాస్కి ఎన్నికల్లో గెలిచారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీ చేసి గెలుపొందారు. దాని తర్వాత అరవింద్ ఒక్కసారి 6 నెలల ముందు వచ్చి పోటీ చేసి గెలిపారు. ఈసారి కూడా కొత్త అభ్యర్థికి ఇస్తే అభ్యర్థులను గెలుచుకునే అవకాశం నిజామాబాద్ కు చరిత్ర ఉంది. అదే కోణంలో కూడా నిజామాబాద్ ఎంపీగా అరవింద్కి ఇస్తే బీజేపీ కార్యకర్తగా ఆయన మా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వల్లనే మేము ఆయనకు ఓటు వేయము, ఆయనను పోటీ చేయకుండా చూస్తే బాగుంటుంది, మేము ఆయన నిలబడితే మాత్రం ఖచ్చితంగా ఓటిస్తామని చెప్పి బీజేపీ కార్యకర్తలు సతీష్ అనడం అదే కోవకు చెందిందని చెప్పి చెప్పచ్చు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అదుపులోకి వచ్చిందా? ముఖ్యంగా ఇంకా ఎటువంటి డిమాండ్లు వారు తెర మీద తీసుకొస్తున్నారు? గత కొన్ని రోజులకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ కొరట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన నేపథ్యంలో కూడా అందరు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వల్లనే ఆ కొరట్ల నియోజకవర్గం నుండి అరవింద్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే కోణంలో కూడా ఇప్పుడు కూడా అరవింద్ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండకపోవడంతోనే ఇదంతా కార్యకర్తలకు అరవింద్ కు గ్యాప్ చాలా ఉంది. అందుకే అరవింద్ కు టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ఓడిస్తామని చెప్పి సతీష్ ఆడ హైదరాబాద్ నాంపల్లి కార్యాలయం అందరం చెప్పారు. మరిన్ని అరవింద్ కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని సతీష్ అనడం దీనికి అంతటి కూడా కొత్త అని చెప్పచ్చు సతీష్. రైట్, అక్కడ పరిస్థితికి సంబంధించి ఎందుకంటే ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ నాంపల్లి కార్యాలయం ముందు మనం చూస్తున్నాం విజువల్స్ అవి. ముఖ్యంగా ఇటు కిషన్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు కార్యకర్తలు. ముఖ్యంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పరిస్థితి ఉంది కాబట్టి ఇటు రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? అయితే హైదరాబాద్ నాంపల్లి కార్యాలయం ముందు ధర్నా చేయడం జగిత్యాల జిల్లాకు సంబంధించిన బీజేపీ కార్యకర్త సతీష్ పెట్రోల్ తీసుకొని అక్కడ నిరసన వ్యక్తం చేయడం కూడా హైదరాబాద్ రాష్ట్ర స్థాయి నేతలు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ సంబంధించిన ఎంపీ కిషన్ రెడ్డితో పాటు అయితే జాతీయ నాయకులు కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే అరవింద్ జాతీయ స్థాయిలో నాయకులతో టచ్లో ఉంటున్నాడు. అందుకోసమే ఆ అరవింద్ ను ఖచ్చితంగా తప్పించాలి అనే కోణంలో కూడా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు చాలా రోజుల నుంచి అరవింద్ కు నా కార్యకర్తల మధ్య గ్యాప్ ఉన్న వాట వాస్తవమైనప్పటికీ కూడా దానంతా పూడ్చుకోలేకపోతున్నాడనే అపోహలు ఎదురవుతున్నాయి. అదే కోణంలో కూడా సతీష్ ఆడ హైదరాబాద్ లో ధర్నా చేయడం దానికి అరవింద్ నువ్వు టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఖచ్చితంగా ఓటమి పాలు చేస్తామని చెప్పడం ఇదంతా అదే కోవకు చెందింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి వరకు కూడా ఈ విషయం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర నాయకత్వము రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి స్పందిస్తే ఎలా స్పందిస్తారు? అయితే కార్యకర్తలను సస్పెండ్ చేస్తారా, లేదంటే మరోసారి జిల్లాకు సంబంధించిన ఎంపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల లిస్టు మరోసారి పంపిస్తారనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ తగిలింది. అరవింద్ కు టికెట్ ఇవ్వద్దని అంటున్నారు సొంత పార్టీ నేతలు. అరవింద్ కు టికెట్ ఇస్తే తాము చనిపోతామంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా జగిత్యాల బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు బీజేపీ కార్యకర్త సతీష్. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు అరవింద్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అరవింద్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు నేతలు.